पूरा लोकल। మాదిగలో జరుగుతున్న అన్యాయం దృష్ట్యా ఆవిర్భవించినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను ఏబీసీలుగా వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలన్నటువంటి పోరాటము గౌరవ మందాకృష్ణ మాదిగ గారి సారథ్యంలో ప్రారంభమై 30 సంవత్సరాలు దాటినప్పటికీ మరి చివరిగా న్యాయమే గెలిచింది. నిన్న సుప్రీంకోర్టులో 7 జడ్జీలు కలిసి చేసినటువంటి తీర్పు ఏదైతుందో మాదిగ జాతికి పూర్తిగా న్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని మేము భావిస్తున్నాము. గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో అనేక మంది మాదిగ విద్యార్థులు మాదిగలు ఎంతోమంది బలైనటువంటి సందర్భం ఉంది. మరి ఆ సందర్భంలో ఈ వర్గీకరణను మందకృష్ణ మాదిగ గారు మాదిగ అమరవీరులకు అంకితం చేస్తున్నటువంటి మాట ఏదైతుందో అది గొప్ప విషయంగా భావిస్తూ ఈ వర్గీకరణ జరిగిన సందర్భంలో గౌరవ మందకృష్ణ మాదిగ గారికి ఈ వర్గీకరణ సాధనకు సహకరించినటువంటి గౌరవ మోడీ గారికి ఇంకా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా స్పందించి గౌరవ ముఖ్యమంత్రులు కూడా వారి ప్రభుత్వం తరఫున అడ్వకేట్లను పంపడం జరిగింది. ఈ వర్గీకరణ అయిన సందర్భంగా వర్గీకరణకు ఎవరైతే సహకరించారో వారందరికీ మాదిగ జాతి పక్షాన తప్పకుండా మేము కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. పెద్దలు మాదిగ మూర్తిండ ఈరోజు 30 సంవత్సరాల పోరాటం సుప్రీంకోర్టులో ఏబీసీ వర్గీకరణను ఆమోదిస్తూ బిల్లు ప్రవేశపెట్టినందుకు ప్రధానంగా గౌరవ మన దేశ ప్రధాని మోడీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మాదిగ జాతి యావత్తు 30 సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది అసూలు బాసి ఈ యొక్క పోరాటంలో మరణించడం జరిగింది. వారందరి యొక్క పట్టుదల ఈరోజు మన యావత్ భారతదేశంలో మాదిగ అనే చెప్పుకోదగ్గ మేము ఇలా ఈ మాదిగలము అని చెప్పుకోదగ్గ ఈ విషయాన్ని గౌరవ మందకృష్ణ మాదిగ గారు యావత్ దేశానికి ఒక దిక్కుచుగా ఏర్పడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈరోజు ఏబీసీ వర్గీకరణ సాధించిన దిశగా ఈరోజు మన మానకొండ నియోజకవర్గ తిమ్మాపూర్ మండలంలో మా ఎస్సీలు మాదిగలంతా మొత్తం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య డివిజన్గా శంకర్ అధ్యక్ష వహిస్తున్న సందర్భంగా గౌరవ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు బోన్ కుమరయ్య గారు, సంపత్ గారు, చాలామంది మాదిగలు ఎంతోమంది సైకిల్ యాత్రలు వికలాంగుల పోరాటం గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ ఉన్న కాలంలో ఈరోజు ఆరోగ్యశ్రీ ఉన్నది అంటే మా గౌరవ పెద్దలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగిన వికలాంగులకు కానీ లేకపోతే గుండె ఆపరేషన్ పిల్లల కోసం ట్యాంక్ బండిపై నిరాహార దీక్ష చేసి ఒక పిల్లవాడిని శవాన్ని మోసుకుంటూ తీసుకెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఆ రోజు ఏర్పడ్డ ఆరోగ్యశ్రీ మీరు ఎంతో మందికి నిరుపేదలకు ఉపయోగపడుతుంది. కావున గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఆరోగ్యత ఉండి మీకు జాతికి ఎన్నో పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై మాదిగ జై మాదిగ. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇక్కడ ఏబీసీ వర్గీకరణ అయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకున్నాము. అంబేద్కర్ మాల వేసి మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేసి మీకు పంపిణీ చేస్తున్నాము.